హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కపుల్ కుకింగ్ వైటీ. ఈరోజు మనం జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా ఉండే క్యారమెల్ కేక్ లేదా క్యారమెల్ పుడింగ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి ఓవెన్ కూడా అవసరం లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దీనికోసం కావాల్సిన పదార్థాలు: ఫుల్ క్రీమ్ మిల్క్ హాఫ్ లీటర్, 150 grams షుగర్, 3 eggs, వెనిలా ఎసెన్స్ 1 teaspoon. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో పాలు పోసుకొని మరిగించుకోవాలి. పాలు బాగా మరిగి కొంచెం చిక్కబడ్డాక హాఫ్ కప్ షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు చల్లారనివ్వండి. తర్వాత ఒక బౌల్లో 3 eggs వేసుకొని బాగా బీట్ చేసుకోండి. విస్కర్ ఉంటే దాంతో బాగా మిక్స్ చేసుకోండి, లేకపోతే ఫోక్తోనైనా చేసుకోవచ్చు. మనం మరిగించి చల్లార్చిన పాలు ఇందులో పోసుకొని మిక్స్ చేసుకోండి. పాలు వేడిగా ఉన్నప్పుడు మిక్స్ చేసుకోకండి, అలా చేస్తే ఎగ్ గడ్డలు కడుతుంది, అసలు బాగుండదు. ఇప్పుడు 1 teaspoon వెనిలా ఎసెన్స్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడైనా 1/2 teaspoon వేసుకోవచ్చు. ఇప్పుడు క్యారమెల్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 3 or 4 spoons షుగర్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోకండి, 1/2 టీ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా కలుపుతూ ఉండాలి. షుగర్ సిరప్ ఇలా వీడియోలో చూపించిన విధంగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టకండి, మాడిపోతుంది. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీరు ఏ గిన్నెలో అయితే కేక్ చేయాలి అనుకుంటున్నారో అందులో వేసుకొని అడుగు మొత్తం స్ప్రెడ్ చేసుకొని కొంచెం సేపు చల్లారనివ్వండి. ఇప్పుడు పాలు, ఎగ్ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక జాలి గెంటె తీసుకొని క్యారమెల్ స్ప్రెడ్ చేసుకున్న బౌల్లో పెట్టి పోసుకోండి. షుగర్ వద్దనుకునే వాళ్ళు బెల్లంతో కూడా చేసుకోవచ్చు, కానీ పాలు చల్లారిన తర్వాత బెల్లం మిక్స్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు బెల్లాన్ని మిక్స్ చేస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంది. క్యారమెల్ కోసం బెల్లాన్ని తురుముకొని 3 spoons వేసుకొని సేమ్ ప్రాసెస్లో చేసుకోండి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టీమ్ కోసం వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని 2 glasses వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఒక స్టాండ్ పెట్టుకొని దానిపైన క్యారమెల్ మిక్స్ చేసుకున్న గిన్నె పెట్టి మూత పెట్టుకోండి. గిన్నె అడుగు మాడకుండా ఉండడానికి స్టాండ్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాను, మీకు ఏది వీలుగా ఉంటే అది తీసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 30 to 40 minutes కుక్ చేసుకోండి. 30 minutes తర్వాత ఒకసారి మూత తీసి ఉడికిందో లేదో తెలియడానికి నైఫ్తో ఇలా గుచ్చండి. వీడియోలో చూపించినట్టు స్మూత్గా వస్తే కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. నైఫ్కి అంటుకుంటే ఇంకొక 5 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్ తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. చల్లారాక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 2 hours తర్వాత ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసి నైఫ్తో ఇలా ఎడ్జెస్ కట్ చేసుకొని ఒక ప్లేట్లో జాగ్రత్తగా అన్మోల్డ్ చేసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, జున్ను ముక్కలాగా చాలా బాగుంది. కేక్ పీసెస్లా కట్ చేసుకొని కూల్గా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారమెల్ పుడింగ్ రెడీ. స్పెషల్ అకేషన్స్లో అయినా ఎప్పుడైనా ఇంట్లోనే ఇలాగా ఈజీగా చేసుకోండి, తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా చేద్దాం. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.